15-20 సెకండ్ల ట్రాఫిక్ గ్రీన్ సిగ్నల్ పై పబ్లిక్ లో తీవ్ర అసహనం వ్యక్తమవుతున్నట్టుగా తెలుస్తోంది. ఆ అసహనాన్ని గుర్తించాము అంటున్నారు సిటీ కమిషనర్ సివి ఆనంద్. 180 సెకండ్ల పాటు రెడ్, 20 సెకండ్ల పాటు గ్రీన్, ఇది సైంటిఫిక్ విధానం కాదని సివి ఆనంద్ అంటున్నారు. ప్రయోగాత్మకంగా మాత్రమే అమలు చేస్తున్నామంటున్నారు. రాబోయే రోజుల్లో పరిస్థితుల్లో ఇంకొంచెం మార్పులు వస్తాయని భరోసానిస్తున్నారు. ఇక ట్రాఫిక్ పై మ్యాప్ల కోసం గూగుల్తో కలిసి పనిచేస్తున్నామని చెప్పారు సివి ఆనంద్. దీని గురించే మేము గూగుల్ వారితో మేము పార్ట్నర్షిప్ పెట్టుకుంది ఇటువంటి స్టడీ చేయడానికి. ఒక సైడ్ 180 సెకండ్స్, ఇంకో సైడ్ 30 సెకండ్స్, ఈ విధంగా ఉండొద్దు యాక్చువల్లీ. సో సైంటిఫిక్గా వెహికులర్ డెన్సిటీ, వెహికులర్ పాపులేషన్ అంతా స్టడీ చేసి ఎట్లా సెట్ చేయాలనేది స్టడీ నడుస్తూ ఉంది. కొన్ని జంక్షన్స్లో ఆల్రెడీ ఎక్స్పెరిమెంట్ చేశాము. వచ్చే రోజుల్లో యూ విల్ సీ లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ బేస్డ్ ఉంటుంది ఇప్పుడు. అండ్ వీ విల్ బి లివరేజింగ్ ఆల్ ద టెక్నాలజీస్, వాళ్ళ మ్యాప్స్, కంజెషన్ మ్యాప్స్ ఏవైతే ఉంటాయో, రెడ్, ఆరెంజ్, బ్లూ, ఇవన్నీ ఉంటాయి. అవన్నీ కూడా మేము ఇప్పుడు ఇంకా ప్రజలకు ఇంకా తెలియజేయడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఇక మరో అతిపెద్ద సమస్య యూటర్న్లు. చాలా చోట్ల సిగ్నల్స్ తీసేసి కొద్ది దూరంలో యూటర్న్లు ఏర్పాటు చేయడం సమస్యకు పరిష్కారంగా పోలీసులకు కనిపించింది. అయితే ఒక్కోసారి కిలోమీటర్ పైన వెళ్తే గానీ ఈ యూటర్న్స్ ఉండకపోవడంతో అక్కడ భారీ ఎత్తున ట్రాఫిక్ నిలిచిపోతోంది. ఇది కొంతమేర సత్ఫలితాన్నిస్తున్నా కూడా ఎక్కడ అప్లై చేయాలో, ఎక్కడ చేయకూడదో పూర్తిగా అధ్యయనం జరగనట్టుగానే కనిపిస్తోంది. ఇక 4వది ఫుట్పాత్ల ఆక్రమణ. వీటి వల్ల కూడా ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. అయితే రోప్ అనే వ్యవస్థ ద్వారా ఆ ఆక్రమణలను విజయవంతంగా తొలగించారు ట్రాఫిక్ పోలీసులు. సో ఫలితంగా ఒకప్పుడు సిటీలో గంటకి 18 నిమిషాలు మాత్రమే ఉన్న సగటు వేగం ఇప్పుడు 26 కిలోమీటర్లకు పెరిగింది. వేగం పెరిగిన ట్రాఫిక్ విషయంలో సమస్యలతో పబ్లిక్ లో అసహనం పెరిగిపోయింది. ఇప్పుడు దానికే ఫుల్ స్టాప్ పెట్టేందుకు మరో ప్రయత్నం చేస్తున్నారు. ఒకటి డ్రోన్ కెమెరాల వాడకం. వీటిలో ఒకటి జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర ఏర్పాటు చేస్తారు, ఇంకొకటి ఐటీ కారిడార్ లో వాడబోతున్నారు, ఇంకొకటి కంట్రోల్ రూమ్ లో అందుబాటులో ఉంటుంది. సో దీన్ని విఐపి మూవ్మెంట్ ఉన్న చోట తరలించేందుకు వాడతారు. సో ఈ డ్రోన్లు ఇచ్చే సమాచారం ఆధారంగా అప్పటికప్పుడు ట్రాఫిక్ ని క్రమబద్ధీకరిస్తారు. ఇక రెండో ప్రయత్నం ఏంటంటే ముఖ్యమైన కూడళ్లలో ఈ భారీ భవంతులు ఉంటాయి కదా, హైరైజ్డ్ బిల్డింగ్స్, వాటికి కెమెరాలు అమరుస్తారు. 360 డిగ్రీస్ లో తిరుగుతూ లాంగ్ డిస్టెన్స్ ని కూడా కవర్ చేస్తూ ట్రాఫిక్ దృశ్యాల్ని ఇది చూపిస్తుంది. సో అప్పటికప్పుడు ట్రాఫిక్ నియంత్రణకి చర్యలు తీసుకునే అవకాశం దీనివల్ల ఉంటుంది.